10th క్లాస్ చదువుతున్న ఒక అబ్బాయి కథ. ఆ అబ్బాయి పేరు అభిరామ్. 10th క్లాస్ కదా, ఎగ్జామ్స్ అని, ప్రైవేట్ క్లాసులని చాలా ప్రెజర్ ఉండేది. అలా ఒకరోజు స్కూల్ వాళ్ళు ఒక ట్రిప్ ప్లాన్ చేశారు. తిరుపతి వెళ్దామని 10th క్లాస్ బ్యాచ్ మొత్తం చాలా ఎగ్జైట్ అయ్యారు. సో నెక్స్ట్ డే ట్రిప్కి అందరూ రెడీ అయ్యారు. గర్ల్స్కి ఒక బస్సు, బాయ్స్కి ఒక బస్సు పెట్టారు. అలా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. కొండ ఎక్కుతున్నప్పుడు సడన్ గా గర్ల్స్ బస్ పంచర్ పడింది. వాళ్ళ బస్సు పంచర్ అవడం వల్ల గుడికి వచ్చేసరికి చీకట పడింది. సో రూమ్ కు వెళ్లి రెడీ అయ్యి వచ్చేసరికి క్లోజ్ చేస్తారని, ముందు దర్శనం చేసుకున్నాకే రూమ్స్ కి వెళ్ళాలని చెప్పారు. సో లగేజ్ మొత్తం బస్సులో పెట్టి గుడికి వెళ్లారు. దర్శనం చేసుకుని వచ్చాక అందరికి ఫుల్ గా ఆకలిస్తుంది. వాళ్ళ ఎగ్జామ్ సార్ పక్కనే ఉన్న బంతి భోజనాల దగ్గర తిందాం పదండి అని అంటాడు. స్టూడెంట్స్ అది చూసి, సార్ ఏంటి సార్ ఇది, ఇదేనా హోటల్లో పెట్టొచ్చు కదా అని అంటారు. మీకేం తెలీదురా అని సార్ అంటారు. సో ఇక చేసేదేం లేక వెళ్ళి తింటారు. అందరూ తిన్న తర్వాత రూమ్ దగ్గరికి వెళ్ళారు. చూడ్డానికి అది బూత్ బంగ్లాలా ఉంది. సో స్టూడెంట్స్ అందరూ ఏమనుకుంటారంటే వచ్చిందేమో బుక్ చేసి ఉంటాడు అని అనుకుంటారు. సో లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు. మన ఒక్కరికే సపరేట్ గా చేశాడు అనుకుంటారు. వాళ్ళందరూ ఫ్రీగా రూమ్స్ షేర్ చేసుకుంటారు. నైట్ 12 వరకు బాగా అల్లరి చేసి అందరూ పడుకుంటారు. కానీ అభిరామ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ పబ్జి గేమ్ ఆడుతారు. కొంత సమయం తర్వాత ఎవరో వాళ్ళ రూమ్ దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది. సో మొబైల్ పక్కన పడేసి దుప్పటి కప్పుకొని పడుకుంటారు. స్టూడెంట్స్ అనుకుంటారు ఖచ్చితంగా ఇచ్చాం సరే రన్స్ వేస్తున్నారేమో అనుకుంటారు. 5 minutes తర్వాత మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తారు. సో ఈసారి కూడా మళ్ళీ ఎవరో డోర్ నాక్ చేస్తారు. సో వాళ్ళు చాలా భయపడతారు. అభిరామ్ వాళ్ళ ఫ్రెండ్ ని వెళ్లి చూడమంటాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్ చాలా భయపడతాడు. తర్వాత అభిరామ్ వెళ్లి చూస్తే డోర్ బయట ఎవరూ లేరు. ఇంకా వాళ్ళిద్దరికి చాలా భయం వేస్తుంది. సో వాళ్ళు అలా చూస్తుండగా పక్క రూమ్ లో నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. అభిరామ్ వాళ్ళని చూసి, అరే డోర్ ఎందుకు కొట్టారా అని అడుగుతారు. అరే మేమెందుకు కొడతాంరా అని అభిరామ్ అంటాడు. ఆ డోర్ ఎవరో కొట్టారా, అందుకే మేము బయటకు వచ్చి చూస్తున్నాం. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మాటల్లో నమ్మరు. అరే ఈ టైంలో ఎందుకురా, వెళ్ళి పడుకోండి అని అంటారు. అభిరామ్ వాళ్ళు, అరే మీరే మా డోర్ కట్టి మళ్ళీ మమ్మల్ని అంటున్నారు, అరే మేమెందుకు కొడతాము. ఇద్దరు అలా కొట్టుకుంటారు. వాళ్ళ ఎదురుగా గర్ల్స్ రూమ్ ఉంది. వాళ్ళు కూడా డోర్ ఓపెన్ చేసి చూసి, వాళ్ళని చూసి డోర్ ఎందుకు కొట్టారు అని అడుగుతారు. ఇంకా బాయ్స్ అందరూ షాక్ అవుతారు. కాదు మేము ఇక్కడే ఉన్నాం, అక్కడికి రాలేదు అని చెప్పినా కూడా వినకుండా మేము హెచ్ఎం సార్కి చెప్తామని సీరియస్ అవుతారు. బాయ్స్ అందరూ కలిసి మేం కాదు డోర్ కొట్టిందని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళ హెచ్ఎం సార్ డోర్ ఓపెన్ చేసి, ఈ టైంలో డోర్ ఎందుకు కొడుతున్నారా అని అంటారు. సో ఆ మాటకు వాళ్ళకు చెమటలు పడతాయి. అభిరామ్ అడుగుతాడు, సార్ డోర్ కొట్టి ఎంతసేపు అయ్యింది, ఇప్పుడే కొట్టారు రా 1 minute బ్యాక్ అని అన్నారు. సార్ మేము 5 minutes నుంచి ఇక్కడే ఉన్నాం, ఎవరు కొట్టలేస్తారని అంటారు. అంటే నేను అబద్ధం చెప్తానా అని సీరియస్ అవుతారు. సో వాళ్ళు ఏం చెప్పలేక రూమ్ కు వెళ్ళి పడుకున్నారు. సో వాళ్ళకైతే అసలు నిద్ర పట్టలేదు. డోర్ ఎవరు కొట్టారనే ఆలోచనలోనే ఉన్నారు. సో వాళ్ళు 10th క్లాస్ మొత్తం ఒక రూమ్ లో పడుకున్నారు. సో ట్రిప్ అయ్యి స్కూల్కి వచ్చాక ఈ విషయం స్కూల్ మొత్తం వైరల్ అయింది. సో వాళ్ళతో పాటు ట్రిప్కి వచ్చిన చాలా మంది ఇలా కంప్లైంట్ చేశారు. అవును మాకు కూడా ఎవరో వచ్చినట్టు అనిపించింది. సో అది విన్నాక అందరూ నిజమే అనుకుంటారు. ఆ తర్వాత తెలిసింది ఏమిటంటే, ఆ బంగ్లాకి ఒక వాచ్మ్యాన్ ఉండేవాడంట. ఆయన 2 వారాల క్రితం చనిపోయారంట. సో ఆయనే వచ్చి భయపెట్టారు అని అనుకుంటారు. సో ఏదేమైనా సరే సేఫ్ గా ఇంటికి వచ్చాము, అది చాలు అని అనుకుంటారు. సో ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని స్టోరీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.